హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాకింగ్ రేయాన్ష్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరికైతే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో ఆల్రెడీ పూజ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ చేసే వాళ్ళైతే మార్నింగ్ చేసుకుంటారు, సాయంత్రం చేసే వాళ్ళైతే సాయంత్రం చేసుకుంటారు. నేను ఎప్పుడు సాయంత్రం చేసుకుంటాను కాబట్టి నాది మార్నింగే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. ఏదో ఒక పని ఇక్కడ పనులన్నీ అయిపోయాక దేవునికి దీపారాధన అయితే చేసుకున్నాక మామిడాకులు అయితే నేను అలా కట్టుకున్నాను. ఓపికను బట్టి ఒక్కోసారి దాంట్లో మధ్యలో పువ్వుతోటి అలా కుచ్చుకుంటాను. లేదు అని అంటే ఇక్కడ గంధం అయితే పెట్టేసుకొని మధ్యలో అలా కుంకుమ బొట్టు అయితే యాడ్ చేసుకొని అలా మామిడాకులు అయితే కట్టుకున్నానండి. ఇక్కడైతే మామిడాకులు కట్టేసుకున్నాను. తర్వాత ఇక దర్వాజా దగ్గర పూజ చేసుకుంటాము. అంటే మామూలుగా దర్వాజానైతే పసుపుతోటి అలా రాసేసి అయితే ఇక్కడ జాజి అయితే పెట్టేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను అన్నట్టు. ఒకవేళ దీపాలు అయితే పెట్టుకునేటప్పుడు అలా పెట్టుకోవచ్చు అన్నట్టు. నేను ఇక్కడ బయట పూజ చేస్తున్నానేమో అని రేయాన్స్ అయితే అవన్నీ మాణిక్యాలు అవన్నీ తీసి బయట పెట్టారు అన్నట్టు. యాక్చువల్గా తను పండుకున్నప్పుడు అలా ఒక్కోసారి స్కిప్ చేసుకుంటూ తనని పడుకోబెట్టి అలా పూజ చేస్తాను. అందుకే నన్ను ఎక్కువ నమ్మడు అన్నట్టు. ఇక్కడ నేను ఇవన్నీ మేకప్ చేస్తుంటే తను వచ్చి ఇక్కడనే పూజ చేస్తుందేమో అని అవన్నీ తెచ్చుకొని అయితే ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ జాజు రాసుకోవడం అయితే నాకు అలవాటు అన్నట్టు. అప్పుడే నాకు పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ అసలు కుంకుమ, పసుపు బొట్టు, మాణిక్యాలు, దీపాలు అవన్నీ పెట్టి వాటికి ఏదో పూజ చేస్తున్నట్టుగా కూర్చున్నాడు నాతో పాటే. తర్వాత వచ్చేసరికి నేను ఇక్కడ అమ్మవారికి అయితే చీరనైతే కట్టడానికైతే రెడీ చేసుకుంటున్నాను. అంటే యాక్చువల్గా ఈ చీర నేను ప్రతి సంవత్సరం మనం కొత్తదే తీసుకుంటాం కదా, అలాగే నేను కొత్తదైతే తీసుకున్నాను. ఫస్ట్ టైం అండి ఇది అమృత కలెక్షన్లోనైతే తీసుకున్నాను. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, కానీ మనకు షాప్స్ అయితే ఉంటాయి కదండి అమృత కలెక్షన్ వాళ్ళవి, షాపులనైతే తీసుకున్నాను. చాలా బాగుంది నిజంగా. అందుకేనేమో చాలామంది అసలు అమృత కలెక్షన్ వాళ్ళ గురించి వీడియో చేస్తూ ఉంటారు అన్నట్టుగా అనిపించింది. అందులో క్లాత్లైనా చాలా బాగున్నాయి, రేట్ కూడా చాలా తక్కువ అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ కలర్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అన్నట్టు, అమ్మవారికి తీసుకుందామని. కానీ ఈ సంవత్సరం అసలు నాకు సెట్ అయింది. ఇది రామా గ్రీన్లో వస్తుంది కదా, చాలా బాగుంటుందండి. అసలు ఈ కలర్ దొరకడం కూడా చాలా తక్కువ మనకు. ఈ సంవత్సరం అయితే నాకు దొరికింది కాబట్టి చాలా తక్కువ రేట్లో పడ్డది, అందుకే తీసుకున్నాను. ఇలా చింగులు అయితే రెడీ పెట్టుకొని అలా పెట్టుకుందాం అన్నట్టయితే రెడీ చేసుకున్నాను. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం రోజు ఎప్పుడైనా నా ఒక్కదాంతో అయితే చీర కట్టడం రాదు. మా వారు నేను ఇద్దరం కలిసి అలా అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటాము. తను వచ్చే వరకు నేను ఇలా చిన్న చిన్న పనులు అయితే చేసేసుకొని అమ్మవారికి అయితే చెంగులు అవన్నీ అయితే రెడీ పెట్టుకొని ఉంచుతాను అన్నట్టు. వచ్చినాక అమ్మవారిని అయితే రెడీ పెట్టుకుందాం అన్నట్టుగా అలా ముందే చెంగులు అయితే వేసుకొని ఉంచుకుంటాను. ఇక్కడ నేను రేయాన్స్ని అయితే ఆడ వదిలేస్తూ ఉంటే నిజంగా మనం కెమెరా వదిలేసి అలా పెట్టేస్తాం కదా, అసలు ఆ టైంలో మనం పట్టించుకోము. కానీ ఎడిట్ చేసే టైంకు పిల్లలు ఏమేమి చేస్తారా అని అంతా అందులో వీడియోలాగా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు అర్థమవుతుంది రేయాన్స్ ఏమేమి చేసిండా అనేది. కొన్నేమో డిలీట్ చేసుకుంటాను, కొన్ని అలా గుర్తుగానైతే అలా ఉంచేస్తాను అన్నట్టు. అసలు చెంగులు వేసేటప్పుడు మధ్యలో మధ్యలో వచ్చుకుంటూ వాటిని ఏదో చేస్తూ ఉంటే అసలు మనకు ముందే చెంగులు వేసుకుంటూ అమ్మవారి చీర రెడీ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా పెట్టి రెడీ చేస్తాం. ఒక్క చెంగు పైన మనకు అసలు రానే రావు. నేను అక్కడ లీనమైపోయి పని చేస్తుంటే ఇక్కడ కెమెరా దగ్గర ఇతను ఏదో ఏదో చేస్తూ ఉన్నాడు. కానీ ఈసారి అయితే చాలా సతాయించిండు రేయాన్స్. అసలు చీర కట్టేటప్పుడు నాకు దీనికి ఎక్కువ టైం పట్టింది. తను రావడము మధ్యలో అది డిస్టర్బ్ చేయడంతో అయితే మొత్తానికి ఇక్కడ అమ్మవారి చింగులు అయితే రెడీ పెట్టుకున్నాక వెనుకనైతే అలా కర్టెన్ అయితే రెడీ చేసుకున్నాక కింద జాజుతోటి అయితే మొత్తం మేగేసుకొని ముగ్గులు అయితే వేసేసుకొని దాని మీద పీటనైతే వేసుకున్నాను. ఇలా మా సార్ రాగానే మేము ఇక్కడ వరలక్ష్మి రూపం అయితే ఇద్దరం కలిసి అలా చేస్తున్నాం అన్నట్టు.
నిజంగా చెంగులు మనం చేసి అలా అమ్మవారిని రెడీ చేస్తుంటే ఒక్కొక్క ఆకారం వస్తున్నట్టే అనిపిస్తుంది కదా. నేను ఇక్కడ కట్టె ఫస్ట్ పెట్టాను అన్నట్టు, అది కొంచెం లూజుగా అనిపిస్తే ఇలా సలాకనైతే నేను అలా సెట్ చేసుకున్నాను. కొంచెం మనకు పట్టు సారీ కాబట్టి కొంచెం బరువు ఉన్నా కానీ అది ఆగుతుంది అన్నట్టు, అందుకే ఇక్కడ సలాకనైతే అలా నేను హ్యాంగింగ్ అయితే చేసుకున్నాను, దానికైతే కట్టేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ చెంగులు అయితే రెడీ పెట్టుకున్నాక అమ్మవారి రూపం అయితే మేము అలా కొబ్బరికాయకైతే రెడీ చేసుకొని మొత్తానికి అక్కడ పెట్టేసుకున్నాము. మేము ఎప్పుడు ఇలాగే రెడీ చేస్తామన్నట్టు, ఇద్దరం కలిసి మాకు రెడీ చేస్తేనే మాకు క్లారిటీ వస్తుంది. ఒక్కరమే రెడీ చేయడం అని అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎట్లుందా ఏంటి అనేది చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి అలా ఇద్దరం అయితే మేము అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటాము. మాకు తెలియకుండానే రేయాన్స్ ఇక్కడ కెమెరా తిప్పేసిండు. తర్వాత చూస్తుంటే అసలు ఏది రికార్డు కాలేదు, ఏమైందా అని అనుకుంటే ఇక్కడనైతే అమ్మవారు రెడీ అయిపోయింది. నగలైతే నేను అలా పెట్టేసుకున్నాను. చూడండి అమ్మవారు అయితే రెడీ అయింది. నార్మల్గా సారీ కట్టడము నగలు పెట్టడం అలా అయింది. కొంచెం సెట్ చేసేసరికి కొంచెం టైం పట్టింది. తర్వాత ఇలా పువ్వులు అయితే వేసేసాము. నిజంగా సేమ్ అసలు మాకు ఎవరబ్బా దుర్గామాత లాగానే అనిపించింది. అసలు ఎంత నిండుగా అనిపించింది అంటే నిజంగా అక్కడ కూర్చున్నట్టే కనబడ్డది. ప్రతి ఇంట్లో ఈరోజు అందరి ఇంట్లో ఇలాగే రూపం ఉంటుంది కదా. అసలు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఈ సంవత్సరం కొంచెం కొంచెం మనం చేస్తున్న కొద్దీ కూడా మనకి ఎలా చేయాలో అనేది ఐడియా వస్తుంది. ఈ సంవత్సరము కొంచెం మాకు అంటే ఈరోజు ద్వాదశి ఏకాదశి కలవడంతో కృష్ణుని కూడా అలా ఇంట్లో ఉన్న కృష్ణుని కూడా అలా పెట్టేసి అయితే నేను అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత తృప్తిగా చేసుకున్నానంటే ఈరోజు కొంచెం రెడీ చేయడమే ఇబ్బందిగా అనిపించింది, కానీ అది మేము రేయాన్స్ పడుకున్నాకనే ఇక్కడ అమ్మవారికి చీర కట్టించడం అయితే అవన్నీ చేసుకున్నాను అన్నట్టు. ఇక్కడనైతే అమ్మవారి పూజకైతే నేను అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. మామూలుగా అక్కడ అమ్మవారిని కూర్చున్న తర్వాత ఇక్కడ కలశం అయితే మనం పెట్టుకోవాలి కాబట్టి అక్కడ కలశము అవన్నీ అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నాక నేను ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాను. తర్వాత మెయిన్ ఇక్కడ వ్రతంలో వచ్చేసి 9 ముళ్ళది మనము తోరణం అయితే రెడీ పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని దానికి కూడా మనం పూజ చేసుకోవాలి. తర్వాత చివరిగా మనము దాన్ని రక్షాబంధన్ లాగా మనం అలా కట్టుకోవాలన్నట్టు. ఇక్కడ దీపారాధన అయితే అయిపోయింది. వినాయకుని పూజ మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి పూజనైతే మొదలు పెట్టుకున్నాను. ఇక్కడ నేను అమ్మవారికి కూడా అభిషేకం చేసుకున్నానండి. అసలు చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం అయితే చాలా ప్రశాంతంగా మంచిగా అమ్మవారికి గంధము పసుపు బొట్టు అలా పెట్టుకున్నాను అన్నట్టు. ఇంట్లో ముత్తైదు ఎలా ఉంటుందో అలా రెడీ పెట్టుకున్నాను. చూడండి ఎంత కలగనబడుతుంది అసలు. ఇక్కడ అమ్మవారికి పూజ చేసినాక వినాయకుని పూజ చేసిన తర్వాత అమ్మవారికి అయితే నేను ఇలా అభిషేకం అయితే చేసుకున్నానండి. పంచామృతాలు ఒక దాంట్లో కలుపుకొని అయితే అమ్మవారి నామాలు చెప్పుకుంటూనైతే అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. మన దగ్గర విగ్రహం ఉంటే చేసుకోవచ్చు, లేదు అని అంటే మామూలుగా పూజ అయినా కలశం దగ్గర అయినా మనం చేసుకోవచ్చండి.
అలా సహస్రనామాలు అయితే చెప్పుకొని అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వాటిని విగ్రహాన్ని అయితే క్లీన్ చేసుకొని పసుపు బొట్టు గంధం అలాంటివి అయితే పెట్టుకొని అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను. ఇట్లా అభిషేకం చేసిన పాలు అయితే నేను ప్రసాదానికి అయితే యూజ్ చేసుకున్నాను అన్నట్టు. అమ్మవారికి అయితే మనము ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత వినాయకుని పూజ అయిపోయిన తర్వాత అయితే వ్రతం అయితే మొదలుపెట్టాను. అంటే వ్రత కథనైతే స్టార్ట్ చేశాను అన్నట్టు. అమ్మవారి నామాలు చెప్పుకుంటూ కుంకుమార్చన కూడా నేను చేసుకున్నాను. తర్వాత పూజ అంతా అయిపోయాక అమ్మవారి వ్రత కథనైతే చేసుకొని అక్కడ హారతి కర్పూరం అయితే ఇచ్చుకున్నానండి. నైవేద్యానికి అయితే ఫస్ట్ అరటిపండు పెట్టుకున్నాను అన్నట్టు. మళ్ళీ ఇక్కడ అమ్మవారికి అయితే నేను తాంబూలం అయితే సమర్పించుకున్నాను. ఎందుకంటే అమ్మవారికి కంపల్సరీ మనం తాంబూలం అయినా ఇచ్చుకోవాలి. తాంబూలంలో మనము చీర అయినా జాకెట్ పీస్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదు అని అంటే అలా పండ్లు మళ్ళీ ఆకులు అలా పెట్టిన తాంబూలం అయితే ఇవ్వచ్చండి. తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను. మనసులో ప్రశాంతంగా మొక్కుకొని అయితే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాను. నేను ఇది పూజ అంతా నేను సాయంత్రం చేసుకున్నాను అన్నట్టు. అంటే అమ్మవారికి ప్రసాదాలు కూడా నేను రెడీ పెట్టుకున్నాకనే సాయంత్రం పూజనైతే స్టార్ట్ చేశాను. తర్వాత నా పూజ అంతా అయిపోయాక రేణుస్ పూజ చేస్తానంటే తనతో అయితే ఇలా పూజ చేయించాను. ఎందుకనంటే అప్పటి వరకు నేను అసలు దగ్గరికి రానివ్వలేదు. మళ్ళీ అక్కడ చెత్తగా ఏమన్నా చేస్తాడేమో అన్నట్టుగా రానివ్వలేదు. అందుకే ఇక్కడ తన కోసం సెపరేట్గా అలా పూజనైతే తనని కూర్చోబెట్టుకుని అయితే అలా చేయించాను. సిగ్గు అరే లోపల అక్కడ కొబ్బరికాయ చూడవా. మళ్ళీ ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యాలు చేసుకున్నాను అన్నట్టు. ఈ సంవత్సరం అయితే 3 వేసాను. ఒకవేళ వీలైతే 3 వేసుకుంటాను, అలా 5 వేసుకుంటాను. తర్వాతనైతే ఇలా పనులు అయితే సమర్పించుకున్నానండి. మామూలుగా ఏదో విధంగా నేను ఇలా నైవేద్యం అయితే సమర్పించుకుంటాను. అలాగే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పించుకొని పూజనైతే నేను పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నాను అన్నట్టు.
తర్వాత ఇక్కడ మనము 9 ముళ్ళతోటి అయితే తోరణం అయితే మనము అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ పూజ అంతా అయిపోయాకనైతే నేను కట్టుకున్నాను. మనము ఇంట్లో ఇంద్రం ఉంటే అందరం కూడా కట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర. ఇక్కడనైతే ఒకటి స్పెషల్గా ఉంది, అది మీరు ఏమైనా గుర్తిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మొత్తానికి అమ్మవారి తోరణం అయితే నేను కట్టుకున్నాను అన్నట్టు. చివరిగానైతే అమ్మవారికి అయితే ధూపం అయితే వేశాను. సాంబ్రాణి పొగతోటి అయితే ఇంట్లో అలా ధూపం వేసుకుంటాను. అది నేను వ్రతాలు అప్పుడైనా వేసుకుంటాను, మంగళవారం అలా శుక్రవారం అయితే ఇంట్లో మొత్తం అలా ధూపంతో అయితే చూయించుకుంటానండి. నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ పోతాయేమో అని నా నమ్మకము. ఇలాంటి రెమెడీస్ అయితే నేను చాలా పాటిస్తాను. అప్పుడప్పుడు కొన్ని వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. మళ్ళీ ఇక్కడ అమ్మవారి చుట్టూ అయితే మనం 3 ప్రదక్షిణాలైనా 5 ప్రదక్షిణాలైనా కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనము అమ్మవారిని మనము పెట్టుకొని పూజ చేసేటప్పుడు మధ్యలో పెట్టుకొని పూజ చేయాలండి. ఎందుకంటే మనకు ప్రదక్షిణ చేయడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి మనకు సపోర్ట్గా గోడ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఆత్మ ప్రదక్షిణ అన్నా మనము మన చుట్టూ మనమన్నా అలా ప్రదక్షిణ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనము చారుమతి కథ అనేది అమ్మవారిది కథ మనము చెప్పేటప్పుడు కూడా దాంట్లో కూడా ఉంటుంది కదా, అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి అని. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియో తిట్టితే మీతో కలుద్దాము. చివరిగా నేను ఇలా ఫోటో తీసిన అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను. ఓకే అండి, బాయ్.